హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎంత దూరం ఈ పయనం మూడో భాగం. ముందు భాగంలో ఏం జరిగిందంటే, సీత పెళ్ళి అనుకోకుండా ఆగిపోతుంది. సీతను చేసుకోబోయేవాడు పరీక్ష తప్పిందని ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. దాంతో సీత పెళ్ళి ఆగిపోతుంది. అయితే అదే ముహూర్తానికి సీత పెళ్ళి జరుగుతుందని సీత తండ్రి రాఘవరావు అనాథుడైన సుబ్బన్నకిచ్చి పెళ్లి చేస్తాడు. సీత అన్న మాధవుడు విద్యార్థులతో కలిసి స్వాతంత్ర సమరంలో పాల్గొనడం వల్ల 2 సార్లు జైలుకు వెళ్తాడు. అతను తిరిగి వచ్చేసరికి తనకి మేనల్లుడు పుట్టాడనే వార్త తెలుస్తుంది. అతనికి విజయరాఘవ అనే పేరు పెట్టారని కూడా తెలుస్తుంది. ఇక స్వాతంత్రం రావడం తథ్యమని, మనదే విజయమని అంటాడు మాధవుడు. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మాధవుడు ఆశించిన స్వాతంత్ర్యం అంత సులువుగా రాలేదు. ఇంకా ఎందరెందరివో ప్రాణాలు దానికి బలి కావాల్సి ఉంది. దేశం యావత్తు ఒక్క తాటిపైన నడుస్తూ తమ స్వాతంత్ర్య కాంక్షారావాన్ని ఇంకా గట్టిగా, ఇంకా సూటిగా ముక్తకంఠంతో చాటవలసి ఉంది. బొంబాయి నగరంలో కాంగ్రెస్ సమావేశమై క్విట్ ఇండియా తీర్మానం చేసింది. ఆ వేదికపై నుంచి కాంగ్రెస్ నాయకులు చేసిన ఉపన్యాసాల జోరుకి లండన్లో బ్రిటిష్ సింహాసనం అదిరిపోయింది. 1942 ఆగస్టు 9 తెల్లవారుజామున క్విట్ ఇండియా ఉద్యమ నాయకులందరినీ మూకుమ్మడిగా అరెస్ట్ చేశారు. దేశం అట్టుడికిపోయి ఏకమ్మడిగా క్విట్ ఇండియా ఉద్యమంలోకి దిగిపోయింది. చిన్న పెద్ద ఆడ మగ అన్న విచక్షణ లేకుండా అంతా ఆ పవిత్ర కార్యంలో భాగస్వాములయ్యారు. అరెస్టులు, లాఠీచార్జీలు, తుపాకీ గుళ్ళు, కారాగార వాసం ఏదీ కూడా వారిని భయపెట్టలేకపోయింది. ఈసారి బొజ్జన్నపేట గ్రామం నుంచి మాధవుడితో పాటు మరికొంతమంది యువకులు కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో చేరి జైళ్లకు వెళ్లారు. ఇంతకీ మునుపులా కాక ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో చేరి జైలుకు వెళ్లిన వారి గురించి అంతా ఘనంగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఒక మూల 2వ ప్రపంచ యుద్ధం ఇండియా పొలిమేర్లలో చిందులు వేస్తుండగా కాంగ్రెస్ వారు అదును చూసి పెద్ద ఎత్తున తలపెట్టిన సహాయ నిరాకరణ ప్రభుత్వానికి అగ్గిమీద గుగ్గిలం పడ్డట్టు అయింది. ఆ కోపంలో, ఆ తాపంలో విచక్షణారహితంగా దహనకాండ మొదలుపెట్టారు అధికారులు. బొజ్జన్నపేట వంటి మారుమూల గ్రామంలో దేశంలో ఉన్న పరిస్థితి ఉన్నది ఉన్నట్లు తెలిసే మార్గం లేదు. పేపర్లో వార్తలు చదివి అర్థం చేసుకోగలిగేవారు తక్కువ. ఇంకా రేడియోలు వగైరా వార్తా సాధనాలు ఆ గ్రామంలో అపురూప వస్తువులు. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న సామెతలా ఉన్నవి లేనివి వార్తలు మాత్రం ఈ నోట ఆ నోట అంచెలంచెలుగా అందుతుండేవి. అందులో నిజానిజాలని విడదీసి ఆలోచించే తీరిక ఎవరికీ ఉండేది కాదు. జపాన్ వారు ఇండియాలో చొరబడ్డారు, ఢిల్లీ నగరాన్ని ఆక్రమించుకున్నారు అంటే అవును కామోసు అనుకునేవారు. చెన్నపట్నం రేవు మీద బాంబులు వేశారు అంటే అమ్మయ్యో అని హడలిపోయేవారు. ఏది ఇదమిత్తంగా తెలియని స్థితిలో పట్టణాలలో నివసించే వాళ్ళు ఊళ్ళని ఇళ్ళని వదులుకొని సురక్షిత ప్రాంతాలు అనుకునే పల్లెపట్టులకి వలసపోవడం మొదలుపెట్టారు. బొజ్జన్నపేటకి అలా వలస వచ్చిన కుటుంబాలలో రాజశేఖరం గారిది ఒకటి. తల్లిని 2 ఆడపిల్లల్ని పల్లెలో ఉంచి తను వస్తూ పోతూ ఉండేవాడు రాజశేఖరం. అన్న రోజుకి సరిగా ఆ కొడుకు రాలేకపోతే అంతా అయిపోయినట్లు గోడుగోడున రాగాలు పెట్టేది ఆ ముసలి తల్లి. బాబు, విశాఖపట్నం మీద బాంబులు పడ్డాయట, నిజమేనా అంటూ కనిపించిన వారినల్లా ఆత్రంగా అడుగుతూ ఉండేది ఆవిడ. ఆమె కొడుకు పనిచేస్తున్నది ఆ ఊళ్ళోనే. మాధవుడు మొదటిసారి జైలుకు వెళ్ళినప్పటి నుంచి దేశంలో వస్తున్న మార్పుల్ని, రాజకీయ వాతావరణాన్ని, యుద్ధ వార్తల్ని తెలుసుకోవడానికి రాఘవయ్య రోజు దినపత్రిక కొనడం మొదలుపెట్టాడు. సీతకి ఆ పత్రిక చదువుతుంటే మొదట్లో వార్తలన్నీ కలగాపులగంగా అనిపించి ఏది దేని గురించో అర్థమయ్యేది కాదు. అలా చదవగా కొన్ని రోజులకు దినపత్రిక చదవడం, వాటిలో వార్తలు అర్థం చేసుకోవడం నేర్చుకుంది. చదివింది తన మటుక్కి తాను చదివి ఊరుకోకుండా ముఖ్యమైన విషయాల గురించి ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్ళకి తెలియజెప్పడం కూడా అప్పటి దినచర్యలలో ఒక భాగంగా మారిపోయింది. దారిన పోతున్న వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలతో తృప్తిపడని రాజశేఖరం తల్లి సీత దగ్గరికి వచ్చింది. అమ్మడు, అంతా ఇలా అంటున్నారు, నిజమేనా తల్లి? నిన్న రాత్రికి వస్తానన్న మావాడు ఇంకా రాలేదు, నాకేం పాలుపోవడం లేదు అంటూ సీతని అడిగింది. నిజమో అబద్ధమో కానీ అంతా అలాగే అనుకోవడం నేను విన్నాను మా అమ్మగారు. ఈరోజు పేపర్ ఇంకా రాలేదు అంటూ చిన్న అబద్ధం ఆడింది సీత. రాత్రిపూట జపాన్ వారి విమానాలు వచ్చి విశాఖపట్నం హార్బర్ మీద బాంబులు వేశాయని, అవి గురి తప్పి సముద్రంలో పడ్డాయని పేపర్లో వార్త. ఆ విషయం ఆ ముసలావిడికి చెప్తే అక్కడికక్కడే ప్రాణం విడుస్తుంది. ఆమె కొడుకు ఉంటున్నది హార్బర్కి దగ్గరలోనే.
కొడుకంటే ఆవిడకి పంచప్రాణాలు. మొగుడు పోయేసరికి 6 నెలల పసికందుగా ఉన్న ఆ కొడుకును అష్ట కష్టాలు పడి పెంచుకొచ్చింది ఆవిడ. 6 నెలల క్రిందట పురిటిలో కోడలు చచ్చిపోతే మగపిల్లలు లేరన్న కారణంగా కొడుక్కి తిరిగి పెళ్లి చేయాలని చూస్తోంది ఆవిడ. మా అమ్మది అంతా అదో చాదస్తం అండి. మగపిల్లలు లేకపోతేనే 2 కూతుళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ వయసులో నాకు పెళ్ళేమిటో. మా శాంతకి మంచి సంబంధం చూడాలి కానీ అనేవాడు రాజశేఖరం. శాంత రాజశేఖరం పెద్ద కూతురు. రమారమి సీతయుడిదే. సీత అడ్డాల్లో పిల్లాడిని చూసినప్పుడల్లా మావాడు చదువు సంధ్య అంటూ దాన్ని బడికి పంపక వేళకు పెళ్లి చేస్తే మా శాంత ఈ పాటికి నీలాగే పిల్ల తల్లి అయ్యేది. మా కోడలైనా నా మాట వింటేనా? చదువులు చదువులు అంటూ 2 ఆడపిల్లల్ని రోజు బడికి తరిమేది అంటూ చచ్చి ఏ లోకాన్నో ఉన్న ఆ కోడలిపైన విరుచుకుపడేది ఆ ముసలావిడ. శాంతకి పిల్లలంటే చాలా ఇష్టం. ఒక విధంగా చెప్పాలంటే సీత శాంతల స్నేహం అతి కొద్ది కాలంలోనే అంత బలంగా నాటుకోవడానికి సీత కొడుకు విజయుడే కారణం. తమ ఇంట్లో పని లేనప్పుడల్లా శాంత రాఘవయ్య గారింటికి వచ్చి కూర్చుండేది. సీత పని చేసుకుంటూ ఉంటే పిల్లాడిని ఎత్తుకుని ఆడించేది. శాంత పేరుకు తగ్గట్టు నెమ్మది అయిన పిల్ల. ఈడు జోడు పిల్లలతో ఎంతో స్నేహంగా కలుపుగోలుగా ఉండేది. 1-2 సార్లు రాజశేఖరం తల్లితో బాతాకానికి వారింటికి వెళ్ళి వచ్చిన రాజమ్మ ఆ పిల్ల మప్పితనం పనితీరు చూసి ముచ్చటపడిపోయింది. సీత ఏ పనైనా తిన్నగా శ్రద్ధ పెట్టి చేయకపోతే ఆ శాంతిని చూసి నేర్చుకోరాదు. ఆ పిల్ల నీతోటిదే, అయినా ఎంత తీరుగా చేస్తోంది అంటూ సీతని కేకలేసేది. రాజమ్మ శాంత పనిపాట్లని గుణగణాల్ని నోరు ముయ్యకుండా రోజు భోజనాల దగ్గర చెప్తుండగా విన్న రాఘవయ్య మనసులో ఒక ఆలోచన చోటు చేసుకుంది. రాజక్క, మన మాధవుడికి ఆ పిల్లని చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు. మనం అనుకోగానే సరా, వాళ్ళు ఒప్పుకోవద్దు అంది రాజమ్మ నిట్టూరుస్తూ. తండ్రి మేనత్తల మధ్య ఈ రకమైన సంభాషణ జరిగాక సీతకి శాంత ముందుకన్నా అందంగా ఆత్మీయంగా కనిపించసాగింది. నిజంగా శాంత తనకి వదిన అయితే తామిద్దరూ ఇంట్లో ఎంతో సరదాగా కలిసిమెలిసి ఉండవచ్చు అని ముచ్చటపడింది. ఏమైనా ఈసారి అన్న జైలు నుంచి తిరిగి వచ్చాక అతని మనసు శాంతవైపు తిరిగేలా తను చేయగలిగిన ప్రయత్నం అంతా చేసి తీరవలసిందే అనే ఒక నిర్ణయానికి వచ్చింది సీత. ఏదో విధంగా మాధవుణ్ణి పెళ్లికి ఒప్పించగలిగితే పెళ్ళంటూ జరిగాక ఇలా అయినవి కానివి తలపై వేసుకొని మేనల్లుడు ఇల్లు పట్టకుండా తిరగడని రాజమ్మ అభిప్రాయం. రాఘవయ్య పూర్తిగా ఆమె ఆలోచనతో ఏకీభవించలేకపోయినా పెళ్ళి అంటూ అయితే మాధవుడు కొంత మారవచ్చు అనుకునేవాడు. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారిపోతున్న కాలభ్రమణంలో ఆశించిన దానికన్నా కాస్త ముందుగానే ఆసారి తన జైలు జీవితం ముగించుకొని మాధవుడు ఇంటికి చేరాడు. ముందులా కాక మనిషి చాలా ఉత్సాహంగా నిండుగా ఉన్నాడు. అతని మాటలు వింటుంటే జైలులో శారీరకంగా అనుభవించిన బాధలేవి అతని మనసుని అంటినట్లు అనిపించలేదు. సీత, ఇంకెంతో దూరం లేదే, గమ్యాన్ని చేరబోతున్నాము అన్నాడు విజయోత్సాహం ఉట్టిపడేలా. ఆ రోజు మాధవుడితో పాటు బొజ్జన్నపేటలో అరెస్ట్ అయిన మరికొంతమంది కూడా విడుదల పొంది ఊరికి చేరారు. ఊళ్ళో మనుషులంతా ఎక్కడి పని పాటలు అక్కడ విడిచిపెట్టి విడుదలై వచ్చిన సత్యాగ్రహుల చుట్టూ గుమిగూడారు. జైళ్లలో వాళ్ళు గడిపి వచ్చిన జీవితం గురించి, బయట జరుగుతున్న పోరాటం గురించి, జపాన్ వాళ్ల బాంబుల గురించి, నేతాజీ సేనల గురించి అన్ని విషయాలు వాళ్ళకే తెలుసు అన్నట్లు వాళ్ల నుంచి వార్తలు వినడానికి, వారి వారి అనుభవాలు తెలుసుకోవడానికి తొందరపడ్డారు. పరోక్షంగా మాధవుడి గుణగణాలు సీత ముఖత విని ముచ్చటపడ్డ శాంత ప్రత్యక్షంగా ఆ రోజు మాధవుడిని చూసి ఎంతో మెచ్చుకుంది. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే సీత అంది. ఎందుకు అంది సీత ఏమీ ఎరుగనట్లు. ఇటువంటి అన్న ఉన్నందుకు అంది శాంత. అదృష్టం ఏమిటమ్మా, చీటికి మాటికి వీడు ఇలా జైలుకు పోయి కూర్చుంటోంటే బెంగపడి చస్తున్నాము అంది సీత లేని కోపం నటిస్తూ. శాంత సీతని తన వైపు తిప్పుకొని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ, నిజం చెప్పు సీత, మీ అన్న దేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుకు వెళ్ళాడంటే నీకు గర్వంగా లేదు, బాధగా ఉందా అని నిలదీసింది శాంత. తమాషాకి అన్నానే శాంత, అన్నయ్య అంటే నాకెంతో ఇష్టం అంది. అంతలోనే తమ ఇంట్లో అనుకుంటున్న విషయం గుర్తుకు వచ్చి, ఇది చెప్పు శాంత, మీ నాన్న ఇటువంటి వాణ్ణి నీకు వరుడిగా తెస్తే నువ్వు ఏమనుకుంటావు అని సూటిగా ప్రశ్నించింది సీత. సీత అంది శాంత సంతోషం చిరుసిగ్గు మొలకెత్తగా. అవును శాంత, ఇంట్లో అత్తయ్య నాన్న అనుకుంటున్నారు. నీకు ఇష్టమేనా చెప్పు, నీకిష్టం అయితే అన్నయ్యని ఎలాగైనా ఒప్పిస్తాను నమ్మకంగా అంది సీత. సీత మాటలకి శాంత ముఖం ఎర్రబారింది. పోవే, పెద్ద ఆరిందాలా పెళ్లి మాటలకి తయారయ్యావు అంది ఆమె చేతుల్ని విడిపించుకుంటూ శాంత.
వయసులో నీకన్నా ఏమంత పెద్దదాన్ని కాకపోయినా నాకో కొడుకు ఉన్నాడు తెలుసా అంది సీత. తన పెద్దరికాన్ని నిర్ణయించడానికి ఆ నిదర్శనం చాలా అన్నట్లు. రెండో మాట కూడా చెప్పు. మరో 6-7 నెలల్లో. ఛీ కొంటపిల్ల, ఈసారి సిగ్గుపడ్డం సీత వంతు అయ్యింది. ఏమిటి 6-7 నెలలకి? అప్పుడే లోపలికి వస్తున్న మాధవుడు ప్రశ్నించాడు. నీ పెళ్ళి వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా అనేసింది సీత. చెప్పాను కదా, దేశానికి స్వాతంత్రం రానిదే నేను పెళ్లి చేసుకోనని. వచ్చేస్తుందిరా అన్నయ్య, ఇంతమంది ప్రజలు ఇలా విరుచుకుపడుతుంటే రాకేం చేస్తుంది? ఆ ఇంగ్లీష్ వాళ్ళే కాదు, వాళ్ళని పుట్టించిన దేవుడైనా సరే ఈ ప్రజాబలం ముందు తోకముడవలసిందే. ఏ దేశంలో అయినా ప్రజలకి ఇష్టం లేని ప్రభుత్వం ఎంతకాలం సాగుతుంది? కత్తి తుపాకీ ఎదురుపెట్టి ఎవరు మాత్రం ఎంతకాలం పరిపాలన చేయగలుగుతారు? అనుభవించినన్నాళ్ళు అనుభవించారు. ఇక తెల్లదొరలకి ఈ దేశంలో నూకలు చెల్లిపోయాయి అంది సీత ఆవేశంతో. అబ్బో, మా సీత కూడా రాజకీయాలు నేర్చిందే అన్నాడు మాధవుడు హాస్యంగా. మరే 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. ఇంతకాలంగా నీ సహవాసం చేశాక ఆ పాటి అంటకుండా పోతుందా అంది సీత అన్నమాటని తిప్పికొడుతూ. తన మాటని అన్న పక్కదారి పట్టించాడు అన్న సంగతి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాకే సీత గ్రహించింది. అయినా ఎందువల్లో శాంతతో కొంత పరిచయం ఏర్పడితే మాధవుడు పెళ్లికి ఒప్పుకుంటాడని ఆమెకి అనిపించింది. అటు తర్వాత ఆ మాటే రాజమ్మతో అంటే అప్పుడే తన మేనల్లుడు పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడై కుదురుగా కాపురం చేసుకుంటున్నంతగా మురిసిపోయింది ఆ పెద్దావిడ. ఆ రోజు ఒక మహాపర్వదినం. భారతదేశం అంతా జరుపుకుంటున్న గొప్ప పండుగ రోజు. ఊరు ఊరున వాడవాడలా కనీ విని ఎరుగని ఆనంద కోలాహలం. ఆ సేతు సీత నగ పర్యంతం ఆనందోత్సాహాలు పొంగులు వారుతున్న శుభ సమయం. ఆ రోజు ఆగస్టు 15, 1947 సంవత్సరం భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన శుభ తరుణం. 200 ఏళ్లకి పైగా నిరాటంకంగా సాగిన ఆంగ్లేయుల పరిపాలనకి భరతవాక్యం పలికిన రోజు. ఆగస్టు 14 అర్ధరాత్రి భూమికి ఒక పక్క ఉన్న మనుషులంతా గాఢ నిద్రలో మునిగి ఉండగా స్వతంత్ర భారతదేశం కళ్ళు తెరిచింది. కోటి ప్రభలతో వెలిగిపోతున్న స్వాతంత్ర దినకరుణ్ణి చూసింది. చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఎర్రకోట బురుజుపైన మువ్వెన్నెల జాతీయ పతాకం వినువీధినంతా నిండు కాంతులు నింపుతూ ఎగిరింది. భారతీయుల ప్రియతమ నాయకుడు పండిత జవహర్లాల్ నెహ్రూ భారతీయుల ఏకైక ప్రతినిధిగా, వారి ఆశలకి ఆకాంక్షలకి ప్రతిబింబంగా స్వాతంత్ర జయశంఖం పూరించాడు. విశాల భారతావనిలో, పల్లెల్లో, పట్నాల్లో, ఊరు ఊరా, వాడవాడ, ఇంటింటా ఉత్సాహం ఉల్లాసం పొంగిపొర్లాయి. ఆ రాత్రి నిశాదేవి భారతదేశాన్ని తప్పించుకొని ఏ దూర తీరానికో వలస వెళ్ళిపోయింది. దేశభక్తి గీతాలతో ఊరేగింపులు, ప్రభాత భేరీలు, మందుగుండు సామాగ్రి, మతాబులు, చిచ్చుబుడ్లు, ఔట్లు, పటాకీలు. రాత్రి పగలుగా మారిపోయింది. చీకటి చిట్టడులోకి పారిపోయింది. మందిరాల్లో, మసీదుల్లో, చర్చిల్లో, గురుద్వారాల్లో పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, బుర్రకథలు, పాటలు, పద్యాలు. అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు ఒకే స్వరంతో, ఒకే కంఠంతో భారతమాతకి జయ జయ ధ్వానాలతో కైదండలు మోర్చారు. కులం దాటి, మతం దాటి, కొద్ది గొప్ప దాటి, సమభోగం, సమభాగ్యం, సమసంస్కృతి నాటి కొత్త శాంతి, కొత్త కాంతి భరతావని నిండా ఎత్తండోయి. ఎత్తరే స్వాతంత్ర్యపు జెండా. కవుల కళాల్లో ఉత్తేజం, గాయకుల గళాల్లో ఉత్సాహం. మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి, భారతదేశం మా దేశం, భారతీయులం మా ప్రజలం. అనంతమైన తృప్తితో అవధుల్లేని ఐక్యభావాన్ని చాటుతూ జాతంతా పరవశించిపోయింది. స్వేచ్ఛా సుమధుర భావ వీచికలతో దేశం యావత్తు గుబాళించిపోయింది. మహాభారతదేశంలో అనుప్రాయమైన బొజ్జన్నపేట గ్రామం కూడా ఎవరికీ తీసిపోకుండా తన ఆనందోత్సాహాల్ని చూపుకుంది. ఊరంతా పెళ్లి పందిర్లా అలంకరించారు. పచ్చని మామిడాకుల తోరణాలు, రంగురంగుల కాగితాల బుట్టలు, ఇళ్ల వాకిళ్లలో మిలమిలా మెరిసే దీపమాలికలు, ఇళ్ల ముంగిట తీర్చిదిద్దిన రంగవల్లులు, విందు భోజనాలతో, కొత్త బట్టలతో, కోటి సంక్రాంతులు, 1000 ఉగాదులు ఒక్కసారిగా కలిసి వచ్చినంత సందడితో స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకున్నారు. సీత పెళ్లి తర్వాత రాఘవయ్య గారిల్లు అంత కళకళలాడుతూ ఉండడం మళ్ళా ఆ రోజునే. మాధవుడి పెళ్లి, తండ్రి అనారోగ్యం, రాజశేఖరం ఒత్తిడి మూలంగా దేశం బానిస శృంఖలాల్ని త్రెంచుకొని స్వతంత్రం కావడానికి కొంత ముందుగా జరగవలసి వచ్చింది.
మనిషి జీవితంలో అడుగడుగునా ఏదో ఒక రూపంలో రాజీ పడుతూ ఉండక తప్పదు. స్వరాజ్యం వస్తే కానీ పెళ్లి చేసుకోను అన్న మాధవుడి నిర్ణయం పెద్దల ఒత్తిడికి లోనై తల వంచక తప్పలేదు. అయితే ఎప్పుడన్నది ఇంకా నిర్ణయం కాకపోయినా దేశానికి స్వతంత్రం రావడం ఖాయం అన్న విషయం నమ్మకంగా తెలిసిన వెనుకనే మాధవుడు పెళ్లికి ఒప్పుకొన్నాడు. మీ మాటకి నేను తల ఒగ్గుతున్నాను. నా ఇష్టాన్ని మీరు కూడా మన్నించాలి. పెళ్లికి బాజా భజంత్రీలు, విందు వినోదాల వంటి హంగామా ఉండకూడదు. పెద్దలు మంచిది అని నిర్ణయించిన రోజున నలుగురు ముఖ్యుల ముందు శాంత నేను నా చేతితో ఒడిసిన ఖద్దరు నూలు దండలు మార్చుకొని భార్యాభర్తలుగా ప్రకటించుకుంటాము. ఆ వెనుక రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళి పెళ్లి రిజిస్టర్ చేసుకుని వస్తాము. మన 2 కుటుంబాల వాళ్ళం పెళ్లికి సాక్షులుగా నిలిచిన నలుగురు పెద్దలు మాత్రం కలిసి భోజనాలు చేద్దాము. దీనికి మీరు ఇష్టపడితే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అన్నాడు మాధవుడు. కొడుకు నోట పెళ్లికి సుముఖంగా ఆ పాటి మాట రావడమే అదృష్టంగా భావించాడు రాఘవయ్య. ఇంట్లో మొదట జరుగుతున్న శుభకార్యం మరీ బొత్తిగా ఇంత నాసిగా జరిగితే విన్నవాళ్ళు చుట్టుపక్కలు ఏమనుకుంటారు అంటూ కొంత వెనక్కి లాగాడు రాజశేఖరం. లక్షణంగా అగ్నిహోత్రం ముందు కూర్చొని పిల్ల మెడలో తాలి కడితే అది పెళ్లి కానీ ఇలా మెడలో 4 దారపోగులు వేసి పెళ్లి అయిందంటే అయిపోయినట్లేనా? మరీ పిదపకాలం పిదప బుద్ధులు, అంతా అరాచకం అరాచకం అంటూ గొనగసాగింది ముసలావిడ. శాంత తండ్రిని నాయనమ్మని తగు విధంగా మాట్లాడి ఒప్పించింది. పిల్లాడు ఇష్టపడ్డాక తమ అచ్చట్లు ముచ్చట్లు తీరడం లేదనే పట్టుదలతో పెళ్లి జరపకుండా ఆపడం అన్యాయంగా తోచింది రాజశేఖరానికి. పిల్ల ఈడేరి కూర్చుంది. ఇప్పుడు కానీ ఈ సంబంధం తప్పిస్తే మళ్ళా ఎటుపోయి ఎటు వస్తుందో అనే భయంతో నోరు మూసుకుంది శాంత నాయనమ్మ. మాధవ, నీ ఆశయాలు బాగున్నాయి, కాదనను. నువ్వు అన్నట్లు దండల మార్పిడి పెళ్ళే చేసుకో, కానీ అన్నదానం చేసి కన్యాదానం చేయాలన్నారు పెద్దలు. పెళ్లికి ముందు 10 మందికి తిండి పెడితే నీకెందుకు అభ్యంతరం ఉండాలి అంటూ వాదించాడు రాజశేఖరం. 10 మందికి కాదు, 1000 మందికి అన్నార్తులకు తిండి పెట్టండి, నేను కాదనను. కానీ దానికి పెళ్లికి లంకె పెట్టవద్దనే నేను అంటున్నది. దేశం ఇంకా అలజడిలో ఉంది. స్వాతంత్ర దేవత ఏ రూపంలో ఏ స్థితిలో ఎలా మనకి దర్శనమిస్తుందో ఇంకా నిర్ణయంగా తెలియడం లేదు. ప్రపంచంలో యుద్ధమేఘాలు ఇంకా పూర్తిగా చెదిరిపోలేదు. ఇటువంటి సమయం విందు వినోదాలకి అనువైంది కాదు. మీరు మీ కూతురి పెళ్లి కోసం దాచి ఉంచిన సొమ్ము ఖర్చు చేయడానికి తగిన సమయం వస్తుంది. అప్పుడు నేనే పట్టుబట్టి మీ చేత అన్నదానం వస్త్రదానం చేయిస్తాను, సరేనా అన్నాడు మాధవుడు. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఆ రోజు వచ్చింది. ఎదురు బొదురు రెండిళ్ళని కలిపి పందిరి వేశారు. అరటి స్తంభాలతో మామిడాకుల తోరణాలతో దాన్ని అలంకరించారు. పచ్చని ఆ పందిరి కింద బొజ్జన్నపేటలో ఉన్న అట్టడుగు సంసారాల వారికందరికీ ఆ రోజు విందు భోజనం పెట్టారు. కొత్త బట్టలు పంచిపెట్టారు. శాంత మాధవుల వివాహం జరిగిన 6 నెలల నాడు స్వాతంత్ర దినాన బంధుమిత్రులందరికీ సంతర్పణ చేశారు రాఘవయ్య, రాజశేఖరం. శాంత సీత ఎత్తిన చెయ్యి ఆపకుండా అలుపు సొలుపు అన్నమాట లేకుండా అందరికీ వడ్డన చేశారు. మాధవ సుబ్బారావుల పర్యవేక్షణలో అన్ని కార్యక్రమాలు సక్రమంగా పూర్తి అయ్యాయి. బాధ్యతలు పైన వేసుకుని పిల్లలు నడుం కట్టారు బావగారు, ఇక మనం పక్కకి తప్పుకోవచ్చు అన్నాడు రాఘవయ్య తృప్తిగా ఆ దృశ్యం చూస్తూ. శాంత అన్ని విధాలా మాధవుడికి తగిన భార్య అనిపించుకుంది. ఆమె రాకతో ఇంటికి నిండుదనం వచ్చింది. రాజమ్మ ఇంటి బరువు బాధ్యతలు కోడలి భుజాన పడేసి తాను తీర్థయాత్రలకి పోతానంటూ సన్నాహాలు మొదలుపెట్టింది. మాధవుడి గురించి రాఘవయ్య మనసులో గూడు కట్టుకున్న భయాలు కొడుకు కోడలు ఇంట్లో తిరుగాడ్డం చూశాక క్రమంగా హరించుకుపోయాయి. ఇక మీదట మాధవుడి జీవితం ఒక గాడిలో పడుతుంది. ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నా భార్య అనే వ్యక్తి ఉన్నప్పటిలా ఉండదు. ఎదురుగా పెళ్ళాం ఉంటే ఏ మగాడికైనా ఆ తీరే వేరు అనేవాడు రాఘవయ్య. ఒకసారి తండ్రి అంటున్న అటువంటి మాట మాధవ చెవిన పడగా, చూసావా సీత, నాన్న మాటలు దొంగెద్దుకి టొంప కట్టాం, ఇక ఎటూ పోలేదు అన్నట్లు అంటున్నారు అన్నాడు మాధవుడు నవ్వుతూ. టొంపా గింపా కాదు గాని మరి పెళ్ళాం బెల్లం కదా బావా అన్నాడు సుబ్బారావు పరిహాసం చేస్తూ. ఏమో, అదెంత తీయగా ఉంటుందో అనుభవజ్ఞుడివి, నువ్వు చెప్పాలి మరి అన్నాడు మాధవుడు చెల్లెల్ని చూసి నవ్వుతూ. కొంతకాలంగా రాఘవయ్య ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటోంది. నిజానికి మాధవుడు 2వసారి జైలుకు వెళ్ళినప్పటికే ఆయన శరీర స్థితి తిన్నగా లేదు. అయినా దాన్ని లక్ష్య పెట్టకుండా కొంతకాలం పాటు ఆ చూర్ణం తిని ఈ కషాయం తాగి కాలక్షేపం చేస్తూ వచ్చాడు. చివరికి అది డాక్టర్ చెయ్యి పడితే కానీ సర్దుకోని పరిస్థితి వచ్చింది. ఏవో మందులు మాకులు మింగుతున్నా అప్పటి మటుక్కి కోలుకుంటున్నట్లు అనిపించినా శారీరకంగా మానసికంగా ఏపాటి అలసటికి తట్టుకోలేకుండా తయారైంది ఆయన దేహస్థితి.
డాక్టర్ ఏమన్నాడు నాన్న అని రాఘవయ్య పాలెం వెళ్ళి వచ్చిన ప్రతిసారి ప్రశ్నించేది సీత. పేర్లో ఏముందమ్మా, డాక్టర్లు ఏదో ఒకటి చెప్తారు. పెద్దవాళ్ళం అయిపోయాక కొసదాకా ఆరోగ్యాలు ఒక్కలా ఉంటాయా అంటూ మాట తప్పించేవాడు రాఘవయ్య. మాధవుడి పెళ్లిలో ఉన్నఫలంగా గుండె చేత పట్టుకుని బాధతో రాఘవయ్య కూలబడినప్పుడు అప్పుడు అందరికీ తెలిసింది ఆయన్ని బాధ పెడుతున్న జబ్బు ఏమిటో. తండ్రికి గుండె జబ్బు అని అనుకోవడానికే భయంగా ఉండేది సీతకి. ఆ పైన డాక్టర్ల హెచ్చరికలు, ఇది చేయకూడదు, అది తినకూడదు అంటూ. ఇంట్లో అంతా ఎంత కంగారు పడుతున్నా తన జబ్బు గురించి చీమ కుట్టినంతైనా బాధపడకుండా తిరుగులాడేవాడు రాఘవయ్య. ఎవరు ఎంత చెప్పినా తన నియమిత కార్యక్రమంలో అనుమాత్రం కూడా మార్పు లేకుండా తిరుగులాడేవాడు. కొడుకు అల్లుడు పట్టుబట్టి ఆయన చేత మానిపించగలిగిన పని ఒక్కటే, పూర్వంలా రోజు ఉదయాన్నే పొలానికి వెళ్ళకపోవడం. వారానికి ఒక్కసారి సాయంకాలం పూట చల్లగాలికి తిరిగి వచ్చినట్లు వెళ్ళి వస్తుండేవాడు రాఘవయ్య. ఒకరోజు ఉదయం ఏదో ప్రత్యేకమైన పని ఉన్నదంటూ ఊరి కరణాన్ని సాయం తీసుకుని పట్నం వెళ్ళి వచ్చాడు రాఘవయ్య. పట్నంలో ఆయన చేసిన పని ఏమిటో అతడు ఇంటికి తిరిగి వచ్చాకే అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇదంతా ఏమిటి నాన్నా అంది కళ్ళనీళ్లతో సీత. తండ్రి వీలునామా రాయడం ఏదో అశుభ సూచనలా అనిపించింది ఆమెకి. ఏదో రోజున రానున్న ఆపదని ఎత్తి చూపుతున్నట్లు ఉన్నాయి కాగితాలు. నేను ఇది రాయకపోతే మాధవుడు నీకు అన్యాయం చేస్తాడని కాదమ్మా. ప్రతి మనిషి ఈ లోకం నుంచి వెళ్ళిపోయే ముందు తను చేయవలసిన పనులన్నీ సక్రమంగా నెరవేర్చాడు అన్న తృప్తితో వెళ్ళిపోవాలి. ఇది నీకోసం కాదు, నా కోసం అన్నాడు రాఘవయ్య. ఉన్న స్థిర చరాస్తుల్ని 2 భాగాలు చేసి ఒకటి మాధవుడికి మరొకటి సీతకి చెందేలా రాశాడు. ఆ రెండింటిలో కొద్దిపాటి మొత్తాన్ని రాజమ్మ బ్రతికి ఉన్నంతకాలం ఆమె హక్కు భుక్తంలో ఉండేలా వేరు చేసి వీలునామా రాశాడు. తండ్రి రాసిన వీలునామా చూశాక భర్తలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపించింది సీతకి. అతను ముందులా ఇంట్లో అందరితో కలివిడిగా నవ్వుతూ త్రుళ్ళుతూ తిరగడం తగ్గించాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లు పరధ్యానంగా ఉండడం, లేకపోతే లేని పని కల్పించుకొని పొలాల వెంట తిరిగి రావడం చేసాగాడు. అతనిలో వచ్చిన ఈ మార్పుకి కారణం ఏమిటో వెంటనే గ్రహించలేకపోయింది సీత. నాన్న ఏమైనా అన్నారా, లేక అన్నతో మాటామాటా పెరిగిందా? ఏమీ అనుకోలేకపోయింది. ఏమలా ఉన్నారు అంటూ చివరికి ఓ రోజున తనే ప్రశ్నించింది. అసలు విషయం ఆ ప్రశ్నతో తెర వెనుక నుంచి రంగం మీదికి వచ్చే భామవేషంలా అంత ఆర్భాటంలోనూ అప్పుడు బయటికి వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్ళిన సుబ్బారావు రాత్రి బాగా పొద్దుపోయినా ఇంటికి తిరిగి రాలేదు. మాధవుడు పొలాల వెంట పాటి చెరువు గట్టంట అంతా వెతికి వచ్చాడు. ఎక్కడా మనిషి జాడలేదు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని అంతా అతని కోసం కంగారు పడుతూ ఎదురు చూస్తున్న సమయంలో అప్పుడు మెల్లగా ఇల్లు చేరాడు సుబ్బారావు. ఎక్కడికి వెళ్ళారు? అతను విప్పిన లాల్చీ అందుకుంటూ ప్రశ్నించింది సీత. పని మీద పట్నం వెళ్ళాను. ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ జవాబు చెప్పాడు సుబ్బారావు. ఇంట్లో అంతా హడలి చస్తున్నాం. ఇలా పట్నం వెళ్తున్నట్లు కాస్త చెప్పి వెళితే తప్ప? సీత గొంతులో విసుగు ధ్వనించింది. ఒక్కసారిగా వెనుతిరిగి ఆమె వంక తీక్షణంగా చూశాడు సుబ్బారావు. అన్నీ తమతో మనవి చేసుకోవాలా అన్నట్లుంది ఆ చూపు. కానీ అంతలోనే తన్ను తాను అదుపులో పెట్టుకున్నాడు. ఇంత ఆలస్యం అవుతుందని అనుకోలేదు సీత, లేకుంటే చెప్పే ఉండేవాణ్ణి అన్నాడు నెమ్మదిగా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్లు, ఎందుకు వెళ్ళినట్లు అడిగిన ప్రశ్నే మళ్ళీ అడిగింది సీత. ఉద్యోగ ప్రయత్నం కోసం. ఈసారి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూనే జవాబు చెప్పాడు సుబ్బారావు. యుద్ధ సమయంలో సుబ్బారావు BA పరీక్షలు రాసి వచ్చాక కొంతకాలం పాటు ఏవేవో ఉద్యోగాలు చేయకపోలేదు. ఆ సమయంలో కుక్కగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఆ ఉద్యోగాలన్నీ యుద్ధం పరిసమాప్తికి రాగానే ముగింపుకి వచ్చాయి. అప్పుడు ఆ రోజుల్లో ఒకరి క్రింద ఉద్యోగం చేయడం ఎంత చీదర పనో, ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో చిలువలు పలవలు కల్పించి సీతతో చెప్తుండేవాడు సుబ్బారావు. మళ్ళా ఇదేమిటి, ఇప్పుడు ఈ ఉద్యోగ ప్రయత్నం ఎందుకు ఆశ్చర్యంగా ప్రశ్నించింది సీత. మనిషి మనిషిలా బ్రతకడానికి ఏదో ఒక ఉపాధి అంటూ ఉండాలి కదా సీత. అందున ఒంటరివాడిని కూడా కాదు, భార్య పిల్లాడు ఉన్న సంసారినయ్యే అన్నాడు చిన్నగా నవ్వుతూ సుబ్బారావు. ఆ మాటలో ఏదో వ్యంగ్యం ధ్వనించింది. ఆ నవ్వులో ఏదో వెలితి కనిపించింది. ఇప్పుడు మీకున్న ఉపాధి మనిషిలా బ్రతకడానికి చాలదా? పరిశీలనగా అతని వైపు చూస్తూ ప్రశ్నించింది సీత. నాకేముంది సీత, అనాథుణ్ణి, అనామకుణ్ణి. ఏదో మీ నాన్న దయవల్ల 4 అక్షరం ముక్కలు నేర్చుకున్నాను. చివరి వాక్యం అంటుంటే సుబ్బారావు గొంతులో బాధ తొంగి చూసింది. మాటలో కొంత భాగం దుఃఖంతో కంఠంలో ఆగిపోయింది. ఒక్కసారిగా సీత కళ్ళు తెరిపిన పడ్డాయి. సుబ్బారావు వారం 10 రోజులుగా పడుతున్న బాధ ఏమిటో అప్పటికి అర్థమైంది.
అసలు విషయం గ్రహింపుకి వచ్చాక అతని మీద ఆమెకి కోపం రాలేదు, జాలి వేసింది. అయ్యో సుబ్బారావు, నీది మరీ ఇంత చిన్న మనసా నాయనా అని తల్లిలా దగ్గరికి తీసుకుని బుజ్జగించాలనిపించింది. నీ బాధకి నా దగ్గర మందు ఉందిలే బాబు, భయపడకు అని ధైర్యం చెప్పాలనిపించింది. భర్త కీర్తి ప్రతిష్టల్ని, ఐశ్వర్యాన్ని తనదిగా భావించుకొని ఆనందంతో అనుభవించగలుగుతుంది ఆడది. ఏ పాటి సంకోచం లేకుండా అతనితో పాటు అందుబాటులో ఉన్న సుఖాలన్నింటినీ పొందుతుంది. అటువంటి హక్కు తను భార్యాభర్తలుగా 7 అడుగులు నడిచిన నాడే తనకి సంక్రమించిందని భావిస్తుంది. అటువంటి తన హక్కుని ఎవరైనా తొలగింపచేస్తే బాధపడి గొడవ పెట్టుకుంటుంది. మగవాడు అలా కాదు. తనవి అనుకున్న సిరి సంపదలన్నింటా భార్యకి సగభాగం పెడతాడు. కానీ ఆమె నుంచి అలా భాగం పుచ్చుకోవడానికి మాత్రం అతను సిద్ధంగా ఉండడు. ఇవ్వడంలో ఉన్న తృప్తి పుచ్చుకోవడంలో అతనికి ఉండదు. అతను దాన్ని చిన్నతనంగా భావిస్తాడు, అవమానంగా తలుస్తాడు. స్త్రీ కన్నా తను ఉన్నత స్థానంలో ఉండాలి, జీవితంలో అన్నిటా తన చెయ్యి పైన ఉండాలి అన్నది అనాదిగా పురుష రక్తంలో జీర్ణించిపోయి ఉన్న అహం. బయటి ప్రపంచంలో, ఉద్యోగ ధర్మంలో 10 మంది చేత 10 చివాట్లు తల వాచేలా తిన్న మగవాడైనా ఇంట్లో కాలు పెట్టేసరికి తన ఆధిక్యాన్ని చూపుకోవడానికి పెళ్ళాంపైన, పిల్లలపైన రంకెలు వేస్తాడు. అతి సహజంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి మగవాడికి అబ్బే ఈ గుణం నుంచి సుబ్బారావు మాత్రం ఎలా తప్పుకోగలడు? వారం 10 రోజులుగా సీత మనసులో సుళ్ళు తిరుగుతున్న దిగులు కరిగిపోయింది. ఇంత సులువుగా ఈ చిక్కుముడి విడిపోయే మార్గం కనుగొనగలిగినందుకు తనను తానే అభినందించుకుంది. ఆమె మనసు తేలికపడింది. కానీ తాను గ్రహించిన విషయాన్ని ఆమె బయట పెట్టలేదు. భర్తతో దానిపైన ఇక మాటలు పెంచలేదు. చాలా వేళయింది, కాళ్ళు చేతులు కడుక్కురండి, వడ్డించేస్తాను అంటూ అక్కడి నుంచి వంటింటి వైపు వెళ్ళిపోయింది. మరునాడు తండ్రి ఒంటరిగా ఉన్న సమయం చూసుకొని వీల్నామా విషయం కదిపింది. ఏం అల్లుడేమైనా అన్నాడా అని ప్రశ్నించాడు రాఘవయ్య. సమాధానం చెప్పడానికి క్షణకాలం తటపటాయించింది సీత. అర్థమైంది అన్నట్లు ఆమె ముఖంలోకి చూశాడు రాఘవయ్య. ఆయనేం అనలేదు నాన్న, ఎందుకో ఈ ఏర్పాటు నా మటుక్కి నాకే బాగోలేదనిపించింది అంది సీత తడబడుతూ. తండ్రి చేసిన పనిలో తప్పు ఉందని తను ఏ విధంగా ఎత్తి చూపగలదు? కూతుర్ని బట్టి అల్లుడు కానీ అటు నుంచి ఇటు కాదు కదా బాంధవ్యం. తండ్రి మనసులోకి ముందుగా వచ్చేవి కూతురి సుఖ సంతోషాలు, భద్రత. ఆ వెనుకనే ఆమె మెడలో తాళి కట్టిన అల్లుడి ఆలోచన. రాఘవయ్యకి సుబ్బారావు మీద నమ్మకం లేక కాదు, ఆస్తి అతని పేరు రాస్తే కూతురికి అన్యాయం చేయవచ్చు అన్న ఆలోచనే రాలేదు. కానీ తల్లిదండ్రుల ఆలోచనల్లో తమ పిల్లల తర్వాతనే మిగిలిన వారికి స్థానం ఉండడం సహజం. ఒకసారి సీతవంక పరిశీలనగా చూసి పైబట్ట దులిపి భుజంపైన వేసుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు రాఘవయ్య. తండ్రి తన మాటని ఎలా తీసుకున్నది, ఏమి చేయనున్నది సీత ఊహించుకోలేకపోయింది. ఆ విషయంలో సీతతో మరొక్క మాట అనకుండానే మరునాడు పట్నం వెళ్ళి 10 రోజుల క్రిందట తాను రాసిన వీల్నామా మార్పులతో తిరిగి రాయించి రిజిస్టర్ చేయించాడు రాఘవయ్య. ఈసారి ఆస్తిపాస్తులన్నింటినీ 3 భాగాలు చేశాడు. అందులో ఒక భాగం మాధవుడికి, రెండవది సుబ్బారావుకి, మూడవ భాగంలో సగం సీతకి పసుపు కుంకాల నిమిత్తం, మిగిలిన సగభాగం రాజమ్మ పోషణకి, దానధర్మాలకి. రాజమ్మ అనంతరం ఆ భాగం మాధవుడికి చెందుతుంది. భోజనాలు కాగానే మార్చిన వీల్నామా ఇంట్లో అందరికీ చదివి వినిపించాడు రాఘవయ్య. మళ్ళా ఇలా ఎందుకు మార్చావు అంది రాజమ్మ. ఇలా ఉంటే బాగుంటుందనిపించింది రాజక్క, అంతకన్నా మరేం కారణం లేదు అన్నాడు రాఘవయ్య వీల్నామా కాగితాన్ని మడిచి కవర్లో పెడుతూ. సుబ్బారావు ముఖం విప్పారింది. తన తలమీంచి పెద్ద భారం దింపుకున్నట్లు అనిపించింది సీతకి. ముందటి రోజు తండ్రి అలా మాటామంతి లేకుండా లేచి వెళ్ళిపోతే వీల్నామా మార్చే ఉద్దేశం అతనికి లేదేమో అనుకుంది. కానీ అలా జరిగితే ఈ సంఘటన తన దాంపత్య జీవితంలో ఎంత విషయం కుమ్మరించిపోస్తుందో ఊహించుకొని కలతపడింది. తండ్రి చేసిన మార్పుతో ఆ సమస్య తీరిపోయింది. ఆమె మనసు తేలికపడింది. ఆ రాత్రి ఎప్పట్లాగే సరదాగా మాట్లాడాడు సుబ్బారావు. వీల్నామా మార్పు చేయమని మీ నాన్నతో చెప్పావా? భార్య కట్టి ఇచ్చిన తమలపాకు చిలకలు అందుకుంటూ ప్రశ్నించాడు. అవును అని ముక్తసరిగా సమాధానం చెప్పి ఊరుకుంది సీత. ఎందుకలా చెప్పావు? ఇంట్లో అనవసరంగా అపోహలు బయలుదేరడానికి. ఆస్తి మనిద్దరి పేర్లలో ఎవరి పేరున ఉంటే ఏముంది, అలాగే ఉండనివ్వవలసింది అన్నాడు. ఆ మాట అతను మనస్ఫూర్తిగానే అంటున్నాడా అని అతని కళ్ళల్లోకి పరిశీలనగా చూసింది సీత. వాటిలో ఆమెకి మోసం కనిపించలేదు. బహుశా ముందు రాత్రి తన ముందు నోరు జారాక అతను కూడా తన ఆలోచన ధోరణిలో ఉన్న తప్పును తెలుసుకొని ఉంటాడు.
తండ్రి ఆస్తి తన పేర రాసినంత మాత్రాన దాన్ని తను మూట కట్టుకొని కూర్చోదు అన్న విషయం అతని మనసుకు తట్టి ఉంటుంది. అందుకే అనగలిగాడు అలా నిర్మలంగా. అతని మాటలో కపటం ధ్వనించలేదు. ఈ ఆలోచనతో సీత మనసు తేలికపడింది. భార్యాభర్తల మధ్య ఇతరమైన తగువులు తంటాలు ఎన్ని వచ్చినా అవి కొంతకాలం నిలిచి తప్పుకుంటాయి. కానీ ధన సంబంధమైన చిక్కులు వస్తే కొన్ని రోజులకి అవి సమసిపోయినా వాటి వల్ల ఏర్పడిన గాయాలు మాత్రం ఎప్పటికీ పూర్తిగా మాని మచ్చ కట్టవు. ప్రతి చిన్న తాకిడికి పైన కట్టిన పెచ్చు ఊడి మళ్ళా సెలవేసే ప్రమాదం ఉంటుంది. మీరు కనిపెట్టలేదు కానీ ఇందులో చిన్న కిటుకు ఉంది అంది సీత తేలిగ్గా నవ్వుతూ. ఏమిటో ఆ కిటుకు అన్నాడు సుబ్బారావు ఆమె నవ్వుతో తన నవ్వు కలుపుతూ. ఆస్తి మీ పేర ఉంటే దాని బరువు బాధ్యతలు మీవి, ఫలితం నాది. నేను మరీ అంత తెలివి తక్కువ దాన్ని అనుకున్నారా? ఏం లాభం లేకుండా చేతపడ్డ ఆస్తిని వదులుకోవడానికి అంది సీత. సుబ్బారావు ఆమె వంక నిశితంగా చూస్తూ, సీత, ఆస్తికి అధికారిని అనిపించుకోవాలని నీకు లేదా అన్నాడు. లేదు, ఏపాటి సంకోచం లేకుండా జవాబు చెప్పింది సీత. సీత మాటలో ఉన్న నిశ్చలత్వానికి అదిరిపడి చూశాడు సుబ్బారావు. ఏం అన్నాడు అర్థం కానట్లు. ఇవ్వడంలోనే కానీ పుచ్చుకోవడంలో ఉన్న ఆనందం అందం మీ మగవాళ్ళకి అర్థం కాదు. నా భర్త అనురాగంతో మల్లెపూలు కొని తెచ్చి నా జడలో తురుముతుంటే, పండగలకి పబ్బాలకి కొత్త బట్టలు కొని తెచ్చి నా చేతిలో పెట్టి నువ్వు ఈ చీరలో ఎంతో అందంగా ఉంటావు సీత అని తన అందాన్ని తెలుపుతూ ఉంటే, ఈ ఆస్తికి అధికారిని అన్న సంతోషం కన్నా అది 10 రెట్లు ఆనందాన్ని నాకు ఇస్తుంది అంది సీత అతని చేతిని అనురాగంతో నొక్కి పట్టుకుంటూ. నువ్వెంత మంచిదానివి సీత అన్నాడు సుబ్బారావు అతి మెల్లగా. బహుశా అతను ఆ మాట పైకి అనాలని ఉండకపోవచ్చు. తనలో తను అనుకున్న మాట అతి దగ్గరగా ఉండడం చేత సీత చెవిలో పడింది. ఆ ఇంటికి వచ్చిన తొలి రోజుల్లో అతను కుక్కముట్టిన అన్నం తినబోతుంటే వద్దని వారించి తండ్రి తన కోసం పట్నం నుంచి కొని తెచ్చిన బిస్కెట్లని సీత తెచ్చి అతని చేత పెట్టినప్పుడు కూడా ఇదే మాట అన్నాడు అప్పటి సుబ్బిగాడు, నువ్వెంత మంచిదానివి సీత అని. ఆనాడు ఆ సుబ్బిగాడు సీతకేం కాడు, వారింట వారి దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్న ఒక అనాథ బాలుడు. ఈనాడు ఈ సుబ్బారావు ఆమె సర్వస్వం. అదే తేడా. స్వాతంత్ర పోరాటాలు, సత్యాగ్రహాలు, అరెస్టులు మొదలైన అలజడులు తగ్గి దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అప్పటి వరకు అవిశ్రామంగా పోరాడిన రాజకీయవాదులకు మిగిలి ఉన్నవి 2 మార్గాలు. ఒకటి, తగినంత మంది మార్బలం మద్దతు సమకూర్చుకొని ప్రజాబలంతో మంత్రిగానో ఉపమంత్రిగానో గద్దెనెక్కి కూర్చోవడం. రెండవది, తగినంత భుజబలం ఉంటే అలా కుర్చీలపైన తిష్టవేసిన వారి చుట్టూ చేరి ఇతర పదవుల కోసం, ఆర్థిక సదుపాయాల కోసం చెక్కభజన చేయటం. పైన చెప్పిన 2 విధాల అర్హతలు లేని మాధవుడి వంటి అనామకులకు ఇంటి పట్టున కూర్చొని జైలులో పోలీసుల చేతుల్లో తిన్న లాఠీ దెబ్బల వల్ల ఏర్పడిన కముదులకు తైలం మర్దనా చేయించుకుంటూ కాలం గడపడమే మిగిలింది. పడ్డ కష్టానికి ఫలితం అందుకోలేదని మాధవుడు కానీ అతని ఇంటివారు కానీ ఏమీ అనుకోకపోయినా బొజ్జన్నపేటలో ఊరివాళ్ల రంది మాత్రం ఎక్కువగానే ఉండేది. దొంగతనం చేసి పట్టుబడిపోతూ వందే మాత్రం అని 2 సార్లు అరిచి సత్యాగ్రహి అనే ముద్రతో జైలుకెళ్లి వచ్చిన దగాకోర్లు కూడా పదవుల పంపకాల్లో భాగాలు పొందుతుంటే అటు చదువు సంధ్యలు చెల్లబెట్టుకొని ఇటు ఒంటి ఆరోగ్యము పాడు చేసుకొని అన్ని ఏళ్లపాటు జైల్లో మగ్గి వచ్చిన నువ్వు ఇలా చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోవడం ఏమీ బాగాలేదు మాధవ. ఎవరినైనా నాయకుడిని పట్టుకొని చిన్నదో పెద్దదో పదవి అంటూ ఒకటి సంపాదించు, అడగంది అమ్మైనా పెట్టదు అంటూ హితబోధ చేయసాగారు. నేను పదవుల కోసం జైలుకు వెళ్ళలేదు, అధికారాలు అందుకోవడం కోసం పోలీసుల చేత దెబ్బలు తినలేదు. దేశ స్వాతంత్ర సముపార్జన కోసం ఉడతాభక్తిగా నాకు చేతనైన విధంగా పోరాటం సాగించాను. దేశం దాస్య శృంఖలాలు త్రెంచుకొని స్వతంత్రమైంది అంటే నా శ్రమకి ఫలితం పొందినట్లే కదా అనేవాడు మాధవుడు. ఒక విధంగా తండ్రి అనారోగ్యం, ఇంటి బాధ్యత మాధవుడి జీవిత గతిని మార్చాయని చెప్పవచ్చు. రాఘవయ్య ఎప్పటిలా తిరుగుతుంటే శాంతతో అతని పెళ్లి జరిగి ఉండకపోతే, తను విధిగా ఇంటి దగ్గర ఉండాలన్న నిర్ణయం లేకపోతే అతను ఏమి చేసి ఉండేవాడో, ఎక్కడెక్కడ తిరిగి ఉండేవాడో. పరిస్థితులు అతన్ని ఎటూ కదిలినీయకుండా ఇంటి పట్టున కట్టిపడేశాయి. దేశం పరిపాలన పీడ నుంచి బయటపడి నిండా 6 నెలల కాలమైనా కాలేదు. స్వాతంత్రోత్సవ హర్షధ్వానాలు దేశం నలుమూలల నుంచి ఇంకా వినవస్తూనే ఉన్నాయి. కొత్త కాపురంలోని ఒడిదుడుకుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సరిదిద్దుకుంటూనే ఉంది. దేశ విభజన మూలంగా ఏర్పడ్డ కష్ట నష్టాల్లోంచి మనుషులు ఇంకా కోలుకోవడం జరగనే లేదు. ఆనాటి సాయంకాలం అకస్మాత్తుగా భారతావని కారుమేఘం కమ్మేసింది.
ఎటు చూసినా కటిక చీకటి, మిన్ను మన్ను కానరానంతటి గాఢాంధకారం. ఎక్కడ విన్నా హాహాకారాలే. ఏ కంటను చూసినా కారే కన్నీటి కాలువలే. దేశంలో వెల్లివిరిసిన స్వాతంత్ర సంబరాలు, పెళ్లిపందిరి కట్టిన మామిడాకుల తోరణాలు వాడకుండానే పెళ్లి కూతురు విధువరాలైంది అన్న సామెతలా అంతలోనే విషాద వీచికలుగా మారిపోయాయి. ఈరోజు జనవరి 30వ తేదీ. వందలు వేలు ఏళ్లు గడిచిన భారత జాతి ఉన్నంతకాలం, భారతీయుడన్నవాడు ఈ భూమిపైన ఉన్నంతకాలం మర్చిపోలేని దుర్దినం. భారతమాత ప్రియపుత్రుని రక్తం ఒక మతోన్మాది కిరాతకుని ఉన్మాద చర్యకి ఫలితంగా నేల చిమ్మిన దౌర్భాగ్య దినం అది. స్వాతంత్ర భారతదేశానికి ప్రాణం పోసిన వ్యక్తి, తన నిర్మల ప్రేమాభిమానాలతో కోటాను కోట్ల మనుషుల మనసుల్లో సత్యహింసల జ్యోతులు వెలిగించిన మహనీయుడు, బలీయమైన బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన ధీరుడు గాంధీ మహాత్ముడు ఆనాడు నేల కొరిగాడు. ఏ చోట విన్నా అదే మాట, గాంధీగారు పోయారట. ఎవరిని అడిగినా అదే మాట, గాంధీగారు దివంగతులయ్యారట. ఏమైంది ఏమైంది, ఎలా పోయారు ఎలా పోయారు? ఎవరికీ వివరాలు సరిగా తెలియవు. ఎవడో రివాల్వర్తో కాల్చి చంపేశాడట. మహాత్ముడు ప్రార్థనా సమావేశానికి వస్తుంటే భక్తితో పాదాభివందనం చేస్తున్నట్లే చేసి జాతిపిత గుండెలోకి తుపాకీ గురిపెట్టి కాల్చాడట. ఎవరా నరహంతకుడు? ముసల్మానా, హిందువా, క్రిస్టియానా, సిక్కా? వీడు వారిలో ఎవడూ కాడు. ఒక తెగకి, ఒక మతానికి, ఒక జాతికి చెందిన మనిషి కాడు. వీడు నరరూప రాక్షసుడు, నాథూరాం గాడ్సే పేరుతో మహాత్మునిపైన విరుచుకుపడ్డ అకాల మృత్యువు. జాతిపిత, తమ ప్రియతమ నాయకుడు, శాంతి సత్యహింసలు రూపుదాల్చిన మహాత్ముడు కన్ను మూసిన ఆ దుర్దినాన భారతదేశం యావత్తూ తన కన్నీటితో ఆ మహనీయునికి శ్రద్ధాంజలి ఘటించింది. మందిరాల్లో, మసీదుల్లో, చర్చిల్లో, గురుద్వారాల్లో దివంగత నేత ఆత్మశాంతికి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఊరూరా, వాడవాడ మహాత్మునికి అత్యంత ప్రీతిపాత్రమైన పాట వైష్ణవజనతో ప్రతిధ్వనించింది. రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరేనాం, సబుకో సన్నుతి దే భగవాన్ ఏకనాదంగా దేశమంతా నినదించింది. బొజ్జన్నపేటలో ఆ రాత్రి ఇళ్లలో పొయ్యిలు వెలగలేదు. గృహస్థులు భోజనాలకి ఆకులు వేయలేదు. చివరికి పసివాళ్లు కూడా అమ్మా ఆకలి అంటూ తల్లుల్ని ఆరడిపెట్టలేదు. కాలం నిలిచిపోయింది, గాలి ఆగిపోయింది. ఆ రాత్రి ఎప్పటికీ తెల్లవారని కాలరాత్రిగా మిగిలిపోయింది. మాధవుడు చిన్న పిల్లాడిలా 2 చేతుల్లో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. తండ్రి తనయుణ్ణి ఊరడించాడు. గాంధీ కారణజన్ముడు మాధవ. ఆయన పుట్టింది దేశమాతని పరాయి వాళ్ల చేతుల్లోంచి విడిపించటానికి. పుట్టిన పని అయిపోయింది, అందుకే వెళ్ళిపోయాడు ఆ మహనీయుడు. ఆయన కోసం మనం దుఃఖించకూడదు. ఆయన వదిలిపోయిన పనిని పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని పట్టుదలతో ముందుకు అడుగు వేయాలి. అదే మన వంటి సామాన్యులు ఆ మహాత్మునికి అర్పించే నివాళి అన్నాడు రాఘవయ్య. పాలెం నుంచి వచ్చిన మాధవ నోట ఆ మాట వినగానే కొయ్యబారిపోయింది సీత. ఇది నిజమా? తను విన్న ఈ ఘోర వార్త తను నిజంగా విన్నదా, లేక తను మేల్కొని ఉండే మునిమాపు మగతలో పాడుకల కంటోందా? తనని తానే ప్రశ్నించుకోసాగింది. రామరామా అంటూ ఆ ఘోర వార్త వినలేక 2 చెవులు మూసుకుంది శాంత. వాడి చేతులు పడా, అంత మంచి మనిషిని చంపడానికి వాడికి చేతులిలా వచ్చాయి అంటూ తిట్టిపోసింది రాజమ్మ. అంతలోనే అమ్మో అంటూ పెద్ద మూలుగుతో నేలపై నిల్చిన చోటనే కూలబడిపోయింది శాంత. సీత వదినగారి వంక తల త్రిప్పి చూసింది. శాంత బాధతో లుంగలు చుట్టుకుపోతోంది. ఆమె ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. ఆమె నోటి నుంచి మూలిగే కానీ మాట రాలేదు. వదినా అంటూ ఆత్రంగా దగ్గరికి తీసుకుంది సీత. శాంత సీతకి జవాబు చెప్పే స్థితిలో లేదు. శాంత లేచే స్థితిలో లేదు. నిండు చూలాలు. శాంత ప్రసవ వేదనతో చుట్టుకుపోతోంది. రాఘవయ్య లేచి మంత్రసాని కోసం కబురు చేశాడు. సీత రాజశేఖరం తల్లిని పిలుచుకువచ్చింది. మగవాళ్ల ఆందోళనని, ఆడవాళ్ల కంగారుని పట్టించుకోకుండా నిమ్మకి నీరెత్తినట్లు చూస్తూ ఉండిపోయింది. అంతకన్నా పెద్ద దెబ్బ తిన్న ఆ రాత్రి. దేశం అంతా గాంధీ మహాత్ముని నిర్యాణ వార్త విని శోకంతో తపిస్తున్న ఆ సమయంలో రాఘవయ్య ఇంట పసిపాప రోదనతో తెల్లవారింది. ఒక కంట ఏడుస్తూ ఇంకో కంట నవ్వడం అన్న సామెత ఇటువంటి సందర్భాలకే వర్తిస్తుందేమో. పసిపాప రోదన వినగానే ఆత్రంగా లేచి గది ముందుకి వచ్చాడు మాధవుడు. అన్నయ్య, మన ఇంట లక్ష్మి పుట్టింది, నాకు కోడలు పుట్టింది అంటూ ఉత్సాహంగా గదిలోంచి బయటికి వచ్చింది సీత. నీకు కోడలే కాదు, పుట్టబోయే నీ కూతురికి మొగుడు కూడా పుట్టాడు. మరి కాసేపటికి బయటికి వచ్చిన మంత్రసాని ఇంకో వార్త అందించింది. శాంతకి కవలలు పుట్టారు, ముత్యాల్లాంటి బిడ్డలు.
కన్ను ముక్కు తీరుతో అందంగా జీవం పోసుకున్న పాలరాతి బొమ్మల్లా తల్లి పక్కలో మెరిసిపోతూ ఉన్నారు. క్రమక్రమంగా ఆ ఇంటి ఛాయల నుంచి విషాదం నిష్క్రమించింది. జనన మరణాలు రెండు భగవంతుడి సృష్టిలో అతి సహజంగా జరిగే చర్యలు. వాటికి మనుషులు నిమిత్త మాత్రులు మాత్రమే అనే వేదాంత ధోరణి చోటు చేసుకుంది. తొలికానుపు బిడ్డలు 11వ రోజున బారసాలే, నామకరణం వగైరా జరిపించాలనుకున్నారు రాజశేఖరం, రాఘవయ్య. మాధవుడు అందుకు ఇష్టపడలేదు. అటువంటి ప్రయత్నాలేమీ పెట్టుకోవద్దని వారితో నిష్కర్షగా చెప్పాడు. ఇది పండుగలు పబ్బాలు చేసుకునే సమయం కాదు, అటువంటి ఆలోచనలేం పెట్టుకోకండి మామగారు అన్నాడు రాజశేఖరంతో. మాధవుడికి గాంధీగారి పట్ల ఉండే భక్తి ప్రపత్తులు ఆ ఇంట అందరికీ తెలిసినవే. అందుకే కాదు కూడదంటూ అతన్ని ఎవరూ నిర్బంధించలేదు. ఆ 10 రోజులు మాధవుడు ఏకభుక్తం చేశాడు. గ్రామంలో 10 మందిని చేర్చి భజన కార్యక్రమాలు నిర్వహించాడు. 11వ రోజున ఉపవాసం మౌనవ్రతం పాటించాడు. ఆ పగలు రాత్రి ఆపకుండా రాట్నం మీద నూలు వడికాడు. వదిన తొలికానుపు బిడ్డలకి ఏ అచ్చటా ముచ్చటా తిరగకుండా అలా అయిపోవడం సీత మనసుకి కష్టంగా తోచింది. విజయుడి బారసాలకి ఇంట్లో జరిగిన ఆర్భాటం అంతా ఆమెకి గుర్తుకు వచ్చింది. శాంత తన మనసులో ఏమనుకుంటుందో కానీ బయటికి రవంతైనా వెళ్తిపడలేదు. మొగుడి ఇష్టమే తన ఇష్టం అని, అతని సంతోషమే తన సంతోషం అన్నట్లు ఉండేది శాంత ప్రవర్తన. సహధర్మచారినికి ఉండవలసిన లక్షణాలు ఇవి అని ఎవరైనా పెద్దల లిస్టు రాసి ఇస్తే వాటిలో 100కి 100 పాళ్ళు తన వదినగారిలో ఉన్నాయనిపించేది సీతకి. శాంత వంటి స్త్రీని భార్యగా పొందగలిగిన అన్నయ్య ఎంత అదృష్టవంతుడు అనుకునేది సీత తన వదినని చూసినప్పుడల్లా. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.